హాయ్ అండి అందరికీ. ఇది ఇంకొక వీడియో. వరలక్ష్మి వ్రతంకు ముందు రోజు అన్నీ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నా. 9 బిల్లు వక్కలు తీసుకున్నా, అదేవిధంగా 9 ఖర్జూరాలు, పసుపు గొమ్మలు ఒక 9 తీసుకున్నాను. ఎప్పుడే కానీ ఏదైనా వ్రతాలకి పూజలకి పసుపు గొమ్మలకి ఇట్లా పిలకలు మొలకలాగా వచ్చింటాయి కదా, ఇలాంటివే యూజ్ చేయాలి. ఇట్లా మొద్దుబారినట్టు ఉంటాయి కదా, ఈ టైపు ఇట్లాంటివి పూజకి పనికిరావు అనమాట. ఇట్లా మొలక ఉండేటివి ఇట్లా పిలక అంటారు కదా, ఇలా ఉండేటివే వాడుకోవాలి. ఇవి ఒక 9 తీసుకున్నాను. అదేవిధంగా దారం తీసుకున్నా, 9 పోగులు వేసుకున్నాను. దీనికి పసుపు పూసి పెట్టేసుకుంటే మార్నింగ్ వ్రతం చేసుకునేటప్పుడు దీనికి 9 ముడులు వేయాలన్నమాట. 9 సార్లు ఇట్లా ముడులు వేసుకుంటా మంత్రం చదవాలి. దీనికి పసుపు పూసి పెట్టేసుకుంటా. అంతేకాకుండా టెంకాయ కూడా పసుపు పూసేద్దాం. నా దగ్గర ఉన్న చిల్లర ఉంది కదా, ఇవంతా అమెరికన్ డాలర్స్ అండ్ పౌండ్స్, ఇవి వచ్చేసి క్వార్టర్ కాయిన్, ఇవంతా కాయిన్స్. ఇవి కూడా చిల్లర వేసేస్తాను సార్. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ అనేది ఎక్కువ హడావిడి అనేది ఉండదు. తొందరగా మనం పూజ దగ్గరికి వచ్చేయచ్చు అనమాట కిచెన్లో నుంచి. ఇది టెంకాయకి పసుపు పూసి పెట్టేసుకుంటే మార్నింగ్కి బాగుంటుంది. పూర్తి పూసేస్తాను. మాకు అమెరికాలో జుట్టుండే టెంకాయలు దొరకవండి. ఇంకా అమ్మవారిని తలుచుకొని అమ్మవారి మీద భారం వేసి ఇంక ఇదే పెడుతున్నా. ఇట్లా పెట్టొచ్చో లేదో నాకు తెలీదు. మనకి దొరికిన దాంట్లో ఇంక చేసుకోవాలి కాబట్టి చేసుకునేది అంతే. పూర్తి పసుపు పూసేసి పెడతా. మార్నింగ్ వచ్చేసేసి మనం పెళ్ళిలో పెట్టుకుంటాం కదా కళ్యాణ తిలకం అనేది, అది కుంకుమతో పెడతా. ఇండియాలో అయితే అమ్మవారి మొహం ఉంది నా దగ్గర, రూపము, కిరీటము అన్నీ ఉన్నాయి. అవేవి నేను తీసుకొచ్చుకోలేదు. అందుకే ఈసారి పసుపు అంతా పూసేసి టెంకాయతే పెట్టేస్తాను అనమాట. బ్లౌజ్ అప్పుడే చూపిస్తుంది కదా, ఆ బ్లౌజ్ అట్లా డిజైన్ చేసేసి. అదేవిధంగా అమ్మవారికిను వినాయకునికి వస్త్రం వేయాలి కాబట్టి ఇట్లా కాటన్తో నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నా. ఇలా అంటే వస్త్రం తయారైపోతుంది. ఇదండి అన్నీ పెట్టేసుకున్న అక్షంతులు, దారాలు, ఇది గంధము, శనగలు, ఇది గోల్డ్ చైన్, నా దగ్గర ఉన్న అన్నీ కలిపి పెట్టేసుకున్నా. మార్నింగ్ మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో.